వెలమ సామాజిక వర్గం విషయానికి వస్తే ఆశావాహులకు సంబంధించిన జాబితాలో వెలమ సామాజిక వర్గం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, మదర్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఇద్దరు వెలమ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఈయన ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి నాయకులు, మదర్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఈయన నిజామాబాద్కు సంబంధించినటువంటి డిస్టిక్ సంబంధించినటువంటి నాయకులు. సో వీళ్ళిద్దరు వెలమ సామాజిక వర్గం ప్రధానంగా డిస్టిక్ల వారు కాకుండా సామాజిక వర్గాలుగా చూసుకున్నట్టయితే ఈ ఇద్దరు వెలమల్లో ఎవరికో ఒక్కరికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అందులో శ్రీధర్ బాబు చెప్పకనే చెప్పారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రీసెంట్గా రామగుండంలో ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్ సంబంధించి ఒక కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆయన మంచిర్యాల మీదుగా బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకరు, ఇక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ మంచిర్యాల మీదుగా వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు, మంచిర్యాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ ఎత్తునే ఇక శ్రీధర్ బాబును స్వాగతం పలుకుతూ శ్రీధర్ బాబుతో మాట్లాడడం జరిగింది. శ్రీధర్ బాబు ఓపెన్గానే చెప్పకనే చెప్పిండు, మీకు మంచి రోజులు రాబోతున్నాయి, మీరు మంచి శుభవార్త వినబోతున్నారంటూ ఇక ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి ఒక తీపి కబురును అక్కడ ఇక మంచిర్యాల ప్రజల ముందే ఆయన చెప్పకనే చెప్పిండు. సో ఇప్పటికే ఈయన ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నాడు, కోట్లాది రూపాయలు నష్టపోయానంటూ ఆయన ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సీనియర్ మరి ప్రేమ్ సాగర్ రావుకు ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 90% ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక మదర్ మోహన్ రావు మొదటిసారిగా ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి. మరి మదర్ మోహన్ రావు కూడా ఎల్లారెడ్డి నుంచి గెలిచిన వ్యక్తి. ఆయన కూడా బాగా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఢిల్లీ పెద్దలతో, ఇక ఏఐసిసి నేతలతో. ఆయన కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం దక్కేలా ఆయన వ్యూహాలతో, ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఆయన కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వెలమ సామాజిక వర్గానికి సంబంధించి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.